దేవుని ప్రియమైన వర్లారా, మన సమస్యలలో మనం ఎదుర్కోబోయే ఇబ్బందులలో దేవుడి తోడు తప్పకుండా మనకి కావాలి. ఎందుకంటే ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చేవాడు, ఆ సమస్యల నుంచి మనల్ని గట్టెక్కించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు. ఆయన తోడు మనకి ఎప్పుడూ ఉండాలి. మీరు గమనించట్లేదైతే దేవుడు అంటాడు, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉందును అంటాడు. అంటే నా తోడు మోషేకి మాత్రమే కాదు, నీకును ఉంటుంది. అంటే దేవుని ప్రియులారా, ఆయన ఒకరితో ఉండి ఇంకొకరితో ఉండని వాడు కాదు, ఒకరితో ఉండి ఇంకొకరిని విడిచిపెట్టేవాడు కాదు, ఒకరితోనే ఉండడానికి ఇష్టపడి ఇంకొకరితో ఇష్టపడినవాడు కాదు. ఆయన తన భక్తులందరికీ తోడే ఉండేవాడు, ఆయనకి ప్రార్థించే వారందరికీ తోడే ఉండేవాడు. కనుక ఆయన తోడు నీకు కూడా ఉన్నది. ఆయన తోడు నీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన తోడు మోషేకి మాత్రమే కాదు, నీకును ఉంటుంది. ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో, దేవుడి మీద విశ్వాసం చూపగలుగుతావో, ఆ తోడు నీకు కూడా దొరుకుతుంది. మోషే దేవుడిని నమ్మాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి పిల్లరా, నీకు దేవుడి తోడు తప్పకుండా దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే మనుషులు నీకు తోడు లేకపోవచ్చు, ధనము నీకు తోడు లేకపోవచ్చు. ఏమండి, ఈరోజు జనాల్లో కొంతమంది మనుషుల తోడు ఎక్కువైపోయింది కానీ దేవుడి తోడు లేదండి. కాబట్టి పిల్లరా, మనుషుల తోడు మనకి ఎదవేద ఉండదు. దేవుడి తోడు మాత్రమే మన జీవితంలో చిరకాలం ఉంటుంది. గనుకనే దేవుడు చెప్తున్నాడు, నా తోడు మోషేకి మాత్రమే కాదు, నేను మోషేకి మాత్రమే తోడుండేవాడిని కాదు, నీకు కూడా తోడే ఉంటాను. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారు? ఎవరైతే ఆయన తోడు కోసం ఆశపడుతూ ఉంటారో, ఆయన తోడే ఉంటే నాకు చాలు అని ఎవరైతే ఆరాటపడుతుంటారో, ఆయన తోడు కోసము ఎవరైతే విశ్వాసము, నిరీక్షణ, ఎవరైతే ప్రార్థనలు అడుగుతుంటారో, ఎవరైతే ఆ తోడు కోసము, ఆ తోడుంటే ఆశతో ఎవరైతే ఉంటున్నారో, దేవుడు అంటున్నారు అలాంటి వారికి ఆ తోడు నీకు కూడా దొరుకుతుంది. కాబట్టి పిల్లరా, నీవు కూడా ఆ తోడు కోసము ప్రార్థించగలిగితే, ఎదురు చూపగలిగితే తప్పకుండా ఆయన తోడు కూడా నీకు కూడా దొరుకుతుంది.